పెట్టాలి, చర్చ పెట్టినప్పుడు సమయం ఇస్తామంటున్నారు కదా అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెంకట్ గారు నమస్కారం. వెంకట్ గారు ఏంటి అరవింద్ గారు అడుగుతున్నట్టుగా అంటే వాళ్ళ విజ్ఞప్తి ఖచ్చితంగా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వాలి, అప్పుడు మేము క్లియర్గా చెప్తామని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అంటే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు ఏంటనేది. కానీ తగినంత సమయం ఇస్తాం, రండి మీరు కేసీఆర్ గారిని రమ్మనండి, మేము మీకు సమయం ఇస్తాం, ఎంత కావాలంటే అంతసేపు మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అవకాశం ఇస్తామంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు వెంకట్ గారు? పవన్ గారు, ముందుగా మీకు, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, అరవింద్ అన్నకు నమస్కారం. కొంచెం అరవింద్ అన్న మాట్లాడుతుంటే ఎందుకు కొంచెం వాస్తవాలు మాట్లాడాలనిపించింది నాకు. రాజకీయం మాట్లాడాలి అనుకున్నా కానీ అరవింద్ అన్న మాట్లాడిన తర్వాత ఇంకా కొంచెం వాస్తవాలు మాట్లాడాలని అనుకున్నా. సరే, ఇప్పుడు ఒక వాస్తవం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తప్పు జరిగింది కాళేశ్వరంలో అని చెప్పింది విజిలెన్స్, క్యాగు, ఎన్డీఎస్ఏ. తప్పు జరిగిందని ఈ సంస్థలు చెప్పినాయి. ఈ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగం ద్వారా నిర్మితమైన సంస్థలు. అవినీతి జరిగిందని చెప్పి ఏ ఇండికేషన్ ద్వారా పోవచ్చు అంటే మురళీధరన్ గారు, రాజారాం గారు, కొంతమంది అధికారులు ఏది అవినీతిలో దొరకబడ్డ తర్వాత వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ద్వారానే వాళ్ళు పైసలు సంపాదించారని చెప్పి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అవినీతి జరిగిందని చెప్పి ఏ సామాన్యుడైనా కంక్లూజన్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అదొకటి. అరవింద్ గారు అనేది 1,00,000 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 99,000 కోట్ల రూపాయలు దాంట్లో నిర్మాణానికి ఖర్చు అయింది. లక్షల కోట్లు ఎట్లా అవినీతి జరిగింది అనేది వారు చెప్పేది. సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక మాట చెప్తున్నా చూడండి సార్. కాళేశ్వరానికి రిజర్వాయర్ సిస్టమ్ ఉంది, అదేవిధంగా బ్యారేజ్ సిస్టమ్ ఉంది, కానీ ఒక కెనాల్ సిస్టమ్ ప్రాపర్ వేలో లేదు. వాళ్ళు అనుకున్న దానికి రీడిజైన్ పేరుతో దాన్ని మార్చి ఏదైతే 1,00,000 కోట్లని అనుకుందాం, మాట వరుసకి ఒక 99,000 కోట్లు అనుకుందాం, రౌండ్ ఫిగర్ 1,00,000 కోట్లు చేసుకుందాం. ఏడేడ పెట్టారు, ఏమేమి చేశారని చెప్పి చిట్ట మొత్తం రేపు కోర్స్ కమిటీ ద్వారా ఏదో ఆ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్లో వస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు టీఎంసీ రూపంలో నీళ్లు ఆపితే వాటిని కాల్వల రూపంలోనో లేకపోతే డైవర్షన్ రూపంలోనో మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. క్యూసెక్కుల రూపంలో నీళ్లు కిందికి వదిలిన తర్వాత ఇంకా నీళ్లు ఇస్తున్నాం అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకు మేడిగడ్డ ఉంది సార్. మేడిగడ్డలో ఇంతవరకు మనం గేట్లు క్లోజ్ చేసి టీఎంసీ రూపంలో నీళ్ళు ఆపలే, వచ్చే నీళ్లు కూడా కిందికే పోతున్నాయి. అక్కడ గేట్లు క్లోజ్ చేస్తే దాని భాగవతం మొత్తం బయటపడుతుంది. కానీ గేట్లు క్లోజ్ చేసి అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఇవన్నీ వాస్తవాలు సార్. ఇంత కామన్ సెన్స్ తో థింక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో లోపాలు లేవు, దీంట్లో ఏం లేవు, మొత్తం కాళేశ్వరం దారిని మొత్తం జరుగుతుంది అనుకోవడం తప్పు. ఇప్పటికీ కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి మాత్రమే నీళ్ళని ఇవ్వగలుగుతుంది. కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి మాత్రమే నీళ్ళని ఆపగలుగుతుంది. నీళ్ళని ఆపుతుంది సార్. నీళ్ళని ఆపుతుంది కూడా కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లె. చాలా గర్వంగా చెప్తున్నాం. మేము ఇంకో మాట ఏమంటున్నాం అంటే, వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కోర్టు స్టే ఇయ్యలే. అది అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పి కోర్టు కూడా చెప్పింది. ఆ చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే క్రమంలో ఇప్పుడు అరవింద్ అన్న చెప్పిన లెక్క ప్రకారం మూటా గోపాల్ గారో లేకపోతే ఇంకెవరో వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నాను అని చెప్తున్నారు కదా. హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామనుకున్నప్పుడే నా దగ్గర సోర్స్ లేదు, ఇంకా నా దగ్గర డేటా ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని రాంగ్ వేలో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో మేము ఏమంటున్నాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దగ్గర ఇప్పటికీ కూడా ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా ఇంకా విక్టిమ్ కార్డు వాడతాం, ఇంకా ఏది ఆ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తామని ఏదైతే అనడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. పవన్ గారు, మీరు కూడా సిద్దిపేట బిడ్డ, మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం ఏ ఎత్తున సాగింది, ఏ నీళ్ల కోసం, ఏ నిధుల కోసం, ఏ నియామకాల కోసం సాగిందో ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ మేమేమంటున్నాం అంటే, ఉత్తర తెలంగాణని సస్యశ్యామలం చేయాలనుకున్న మీ ఆలోచన గొప్పదే ఉండొచ్చు, కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆలోచనని దారి మరల్చి మీ ఆర్థిక స్వావలంబనం కోసం, మీ ఆర్థికంగా మీరు బలపడడం కోసం దాని రీడిజైన్ల పేరుతో ఈ రోజు మీరు చేసిన విధ్వంసం ఏదైతే ఉందో ఇది నిజంగా తెలంగాణ ప్రజల దగ్గర జవాబు ఏది 100% మీరు దోషులుగా నిలబడతారు. మేము ఏదో కేసీఆర్ గారి మీద ఇంకా మేము వారిని ఇబ్బంది పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం మేము చేయలేదు. ఆల్రెడీ ప్రజలు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ బరాజులు మాత్రమే కాదు సార్, దాని మీద ఉన్న అన్నారం కానీ లేకపోతే సుందిల్లా కానీ వాటిలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 100% చెప్పింది. అందుకోసం నీళ్ళు లేపడానికి ఎక్కడ అవకాశం దొరకలేదు. కాబట్టి వీటి మీద అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రేపు ఇన్ కేసు రేపు కేబినెట్ మీటింగ్, దాంతోపాటు మన మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఏది మరణం తర్వాత జరిగిన దాని మీద ఏదైనా సంతాప సభ ఉండొచ్చు. బట్ తర్వాత మాత్రం 100% హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఇంకో విషయం మేము చెప్తున్నాం సార్, ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో 10 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం హరీష్ రావు గారిని అంటున్నారు, కేసీఆర్ గారు రావద్దా? వాళ్ళ చేతిలోనే ఉంది కదా సార్. కేసీఆర్ రావాలంటే ఇప్పుడు అరవింద్ అన్న చెప్పే లెక్క ప్రకారం కేసీఆర్ గారు తీరా అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు పాపం వారికి ఏదో జ్వరమో ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. సో వారిని కూడా ఎక్కడ మేము ఇబ్బంది పెట్టదలుచుకోరు. ప్రజల మీద ఇష్టం ఉంటే వాళ్ళు ఎలాగైనా వస్తారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ తర్వాత కొద్దిమంది నేతలందరూ ఫామ్ హౌస్ కి వెళ్ళారు.
రేపు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించడానికి. ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సరే సార్ నేను ఒకటి అడుగుతున్నా, వ్యూహాలు అంటే ఏ వ్యూహాలు సార్? వాళ్ళు బతికించుకోవడం వ్యూహాలా, లేకపోతే ప్రజల తరపున ఏది మాట్లాడడానికి వ్యూహాలా? వాళ్ళు చేసిన ఏదైనా ఒక పొరపాట్లు ఉంటే దాని నుంచి ప్రజల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే దాని మీద వ్యూహాలు రచిస్తారా సార్? ఎంతసేపటికి ప్రజల తరపున మాట్లాడే విషయం మీద వ్యూహాలు రచించమని చెప్పండి సార్ బీఆర్ఎస్ పార్టీకి. అప్పుడు ప్రజల దగ్గర మళ్ళీ మద్దతు కూడగట్టడానికి అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు మనం ఏం చేసినాం, ఏం చేస్తే బాగుంటుంది చెప్పి దాని మీద వ్యూహాలు రచించమని చెప్పండి. అంతే తప్ప మాకు ఏది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అధికారులందరూ వాంగ్మూలం ఇచ్చారు, చాలా మంది ప్రజాప్రతినిధులు వాంగ్మూలం ఇచ్చారు, ఆ వాంగ్మూలం ప్రకారం మాకు ఇబ్బంది అది కాదు సార్. అది వ్యూహం కిందికి రాదు, అది వ్యూహం కిందికి రాదు. అది తప్పు చేసిన తర్వాత తప్పించుకోవడానికి మార్గాలు వెతుక్కున్నట్టు ఉంటుంది. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా సార్, ఒక మాట, దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మరిగితే ఎట్లా ఉంటుంది అట్లా ఉండొద్దు సార్ పరిస్థితులు. అట్లా ఉంటే ఎట్టి పరిస్థితులు మంచిగా ఉంటుంది, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. రైట్, వెంకట్ గారు మాట్లాడిస్తాను. మళ్ళీ ఒకసారి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. శ్రీవర్ధన్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు